నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకప్పుడు కాంగ్రెస్ లో మాత్రమే కనిపించే అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీకి కూడా పాకాయి. హుజూరాబాద్ నా అడ్డా, అక్కడ నన్నే అడుగు పెట్టొద్దంటారా అంటూ ఈటల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్లాయి. అసలు ఈటల టార్గెట్ ఎవరు? బండి సంజయ్కు చెక్ పెట్టేందుకే ఈ వ్యూహమా? గ్రేటర్ ఎన్నికల వేళ ఈటల వేస్తున్న స్కెచ్ ఏంటి? అంతర్గత పోరు, ఆధిపత్య పోకడలు, నేతలు రచ్చకెక్కడ, ఇదంతా కాంగ్రెస్లో కామన్ అనే టాక్ ఉండేది. కానీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో కూడా నేతలు సంచలన స్టేట్మెంట్లకు, వివాదాస్పద కామెంట్లకు కేరఫ్గా మారుతున్నారు. పార్టీలో నేతలు చేసే కామెంట్లు అంతర్గత చర్చకు దారి తీయడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కరీంనగర్లో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ కోల్డ్ వార్ రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. లోకల్ ఫైట్ సందర్భంగా రచ్చకెక్కి ఆ తర్వాత సైలెంట్ అయ్యి ఎన్నికల తర్వాత మరోసారి రచ్చ చేసి కమలం గూట్లో కాకరేపుతున్నారు ఈ ఇద్దరు నేతలు. ఇప్పుడు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారాయి. ఈ మధ్య పార్టీలోని ఇంటర్నల్ అంశాలపై ఓ కేంద్ర మంత్రి పార్టీ, మరో ఎంపీపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారన్న వార్త హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. సాధారణంగా ఈటెల రాజేందర్ ఆచితూచి మాట్లాడతారు. కానీ ఈసారి ఆయన గీత దాటారనే టాక్ వినిపిస్తోంది. మీడియా ముందు వచ్చి వన్స్ మోర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాంబుల్లా పేలాయి. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం విషయంలో పార్టీ తనను నియంత్రించిందని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు ఎంపీవి కాదు, అక్కడికి వెళ్లొద్దు అని పార్టీ తనను ఆదేశించిందని, అందుకే తాను వెళ్లలేదని ఈటెల చెప్పారు. ఫలితంగా ఎప్పుడూ ఓడిపోని మున్సిపల్ వార్డులు, సర్పంచ్ స్థానాలను బీజేపీ కోల్పోయిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఇది నేరుగా బండి సంజయ్ నాయకత్వ వైఫల్యంపై చేసిన దాడిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీలోని ఒక కేంద్ర మంత్రి మరో ఎంపీపై ప్రధాని మోదీకి లేఖ రాశారన్న వార్త సంచలనం సృష్టించింది. దీనిపై ఈటెల స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గత గొడవలు జరుగుతుంటే ఈటెల దాన్ని సమర్థించటం గమనార్హం. మా నాయకుడు నరేంద్ర మోదీ మాకు సమస్యలు ఉంటే ఆయనకు చెప్పుకోవడంలో తప్పేముంది అంటూ లేఖ రాసిన వారిని ఈటెల వెనకేసుకొచ్చారు. రాష్ట్ర పార్టీలో సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి నెలకొంది. కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే ఆ నిధులను వాడుకుంటున్నారని, మిగిలిన నేతలను విస్మరిస్తున్నారని వస్తున్న వార్తలకు ఈటెల కామెంట్స్ బలాన్ని చేకూర్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే సీఎంసీ ఎన్నికల విషయంలో ఈటెల రాజేందర్ ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి పరిధిలో తన ముద్ర ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు. మల్కాజ్గిరిలో అభ్యర్థుల ఎంపిక తనదేనని ఆయన పరోక్షంగా ప్రకటించారు. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్లతో కలిసి తాము ముగ్గురం గెలుపు గుర్రాలం బరిలోకి దింపుతామని చెప్పడం ద్వారా పార్టీలోని ఇతర సీనియర్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఈ కార్పొరేషన్ పరిధిలో పట్టున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మల్కాజ్గిరి అసెంబ్లీ నాయకుడైన రామచంద్రరావును ఈటెల ఏమాత్రం పరిగణలోనికి తీసుకోకపోవడం పార్టీలో పెను తుఫానుకు దారితీసేలా ఉంది. ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో బయట పోస్టర్లు వెలిశాయి. దీని వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని ఈటెల సంచలన ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సొంత పార్టీలోని ప్రత్యర్థుల కుట్రేనని ఆయన మండిపడ్డారు. పార్టీలో తన ఎదుగుదలను సహించలేని వారే ఈ పని చేస్తున్నారని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి మొదలైన ఈ కోల్డ్ వార్ ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలకు తావిస్తోంది. బండి సంజయ్కు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫాలోయింగ్కు చెక్ పెట్టడమే ఈటెల ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఈ అంతర్గత విభేదాలపై సీరియస్ అవుతోందా?
మల్కాజ్గిరి ఎన్నికల్లో ఈటెలకు పూర్తి స్వేచ్ఛనిస్తుందా లేక కిషన్ రెడ్డి బండి సంజయ్ ద్వయానికి ప్రాధాన్యత ఇస్తుందా? రాబోయే రోజుల్లో ఈ విభేదాలు ఇంకా ముదిరి పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్నది వేచి చూడాలి. చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది కానీ చెదలు పడితే కుప్పకూలుతుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. బయట శత్రువుల కంటే లోపల ఉన్న ప్రత్యర్థులపైనే నేతలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. హుజూరాబాద్ పంతం మల్కాజ్గిరి ఆధిపత్య పోరుగా మారి చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఈటెల లేవనెత్తిన ప్రశ్నలకు పార్టీ హైకమాండ్ సమాధానం చెబుతుందా లేక వేటు వేస్తుందా? కాలమే నిర్ణయించాలి.